ఏటాడు డ్రీమ్ లో మంచి పాట వేసుకున్నట్టుకున్నావు, మరి అమ్మాయి కనిపించిందా? కనిపించింది మావా. అందమైన కళ్ళు, నవ్వు, నడుము, కానీ ఫేసే క్లియర్ కనిపిలా. ఏమయ్యా నీది మిఠాయి కొట్టు కదా, నీ కొడుకుని ఏ కొట్టు వాడు కూతురుకు వచ్చి పెళ్లి చేసుకోవచ్చు కదా. పంతులు వాళ్ళిద్దరు ప్రేమ ప్రేమ అని తిరుగుతున్నప్పుడే చూసుకోవచ్చు కదా, ఈ దెబ్బలను తప్పుతుండే. ఏంద్రా ప్యాంట్ వేసుకోగానే ప్రేమ? నువ్వేందే పెద్ద మనిషి బయట వేసుకోగానే ప్రేమ గుర్తుకొచ్చిందా? దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చింది అమ్మాయి చేయి పట్టుకుని పారిపోవడానికి కాదు. ఇక్కడ బుర్రలో ఆలోచన రాగానే నిర్ణయం తీసుకోకూడదు. ఇక్కడ ఈ మనసుని అడగాలి, మనసుని అడగాలి చేస్తున్న పని మంచిదా కాదా అని. అర్థమైందా? పిల్లల్ని కనడం కాదు పెంచడం నేర్చుకోవాలి. అది పెంపకమన్నా ఇల్లన్నా ఇలా ఉండాలి. ప్రశాంతంగా శ్లోకాలు వినిపించాలి. నానమ్మ, ఈ ఒక్క శ్లోకం వింటేనే రామాయణం మొత్తం విన్నంత పుణ్యమని ఆ వాల్మీకి మహర్షి చెప్పారు. ఇంతకీ ఆ చేంటాపకాయ ఎక్కడుందే? ఏంటమ్మా కాలెట్టా? దండ పెట్టుకోవాలా? ఒసే ముసలి, నేను చూపిస్తున్నది నీకు కాదు, మా అక్కకి. అక్క, నా బట్టలు ఎలా ఉన్నాయి? నీ కాళ్ళ వల్ల వాటికే అందం వచ్చింది. మరి నా బుట్టలు గంధర్వ కన్యలా ఉన్నావు. థ్యాంక్ యూ అక్క. ఇంకెందుకు దొరుకుద్దే, పట్టుకోలేము. ఎక్కడికే ఎదుర్కొంటా పోతున్నా. ఏంటమ్మా గొడవ? చూడరా, నీ కూతురు గంగిరెద్దులాగా అలంకరించుకుని ఎక్కడికో పోతాంది. చూడనా? నా చిట్టి తల్లి అక్కను చూడు. పొద్దున్న లేచి యోగా చేసి శుభ్రంగా స్నానం చేసి గుడి సర్ది పూజలు చేసుకుంటూ తులసి కోట చుట్టూ తిరుగుతూ దండం పెట్టుకుంటూ తన చదువుతో పాటు రామాయణ మహాభారతాలు చదువు వినిపిస్తుంటుంది. ఇద్దరు ఒకటి చేస్తే బాగోదు నానా. ఈ 2000 ఏదో ఒకటి పట్టుకో. ఎందుకురా? ముందు పట్టుకో నాన్న, పట్టుకో. ఏం ఒప్పుకున్నానే? నా ఫ్రెండ్ ఉందే పల్లవి, దాని పెళ్లి 10 రోజుల ముందే రమ్మంది. వెళ్ళాలో లేదో అని ఆలోచిస్తుంది. నువ్వే వెళ్ళమని వేలు పట్టుకున్నావు. బాగా అడిగానా? బాగున్నాను కదా? సరే నాన్న వెళ్ళొస్తా. అలా కాదమ్మా. ఇదేంటి నాన్న కాలు కట్టంగా తీయమని చెప్పండి. దాన్ని తీసుకెళ్ళి వెనక్కి పెట్టండి రా. ఏమ్మా ఆ 2000 ఏమనుకున్నావు? అది కూడా అదే. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. అమ్మ నాన్న వాళ్ళు 2 రోజుల్లో వస్తానన్నారు పెద్దనాన్న. వాళ్ళు ఉంటేనే మరి పెళ్లికల. దూరమ్మత ఇట్లా విడు, నా తమ్ముడు కొడుకు, పేరు వశిష్ట. ఓరోరి, నువ్వు మా ధర్మే కొడుకువా? అవునండి. చిన్నప్పుడు ఇంత ఉండేవాడివి, ఎంత పెద్దోడు అయిపోయావు. చిన్నప్పుడు ఎవరైనా ఎంత ఉంటారో, పెద్ద అయ్యాక అంత అవుతారు నీలాగా. నువ్వు మాత్రం ఏంట్రా ఇంతే ఉండిపోయావు? ఎప్పుడు పెద్ద అవుతావు? లేదా నీ హైట్ ఎంత బాబు? పైకి రారా. హే అన్నా, వస్తున్నా. అన్నా, ఆడేంటి పువ్వు పట్టుకుని తిరుగుతున్నాడు? వాడేదో ట్రై చేస్తున్నాడు లేరా. ఇంతకీ నీ మ్యాచ్ ఎప్పుడు? ముందు నువ్వెలా ఉన్నావు చెప్పు. నేను బానే ఉన్నాను రా, నువ్వెలా ఉన్నావు? సూపర్. త్వరగా ఫ్రెష్ అప్ వచ్చి. ఓకే డన్. సుబ్బయ్య బాబాయ్. సీతారత్నం బాగున్నావా? కుర్చీ కూర్చోండి. ఆ కుర్చీ కాదు, పిఠాపురం జమీందార్ గారు కుర్చీ పట్టండి. జమీందార్ గారు కుర్చీ పట్టండి. చెప్తున్నావు కదా. నా నోటితో చెప్తున్నా. ఇంత కూర్చున్నాయండి బాబాయ్. కింద కూర్చోటమేంటే పట్టాను. అయినా కుర్చీ వచ్చే ఈ కుర్చీలు కూర్చుంటా కదా, తోసేయడం ఎందుకు? నువ్వు ఆ కుర్చీలో కూర్చోవడం పిఠాపురం. దులుపుడా ఏం మర్యాద? అవును, మీ అన్నయ్య పెద్ద సుబ్బయ్య బాబాయ్ రాలేదేంటి? అడిగా అన్నయ్య పెళ్లికి రావా అన్నయ్య అని అడిగా. ఇట్లాంటి చిన్న పెళ్లికి నేను ఎందుకు వస్తాను, నువ్వు వెళ్తే అంటే నేను వచ్చేసాను. పైగా ఆయన గారు రెడీ అవ్వాలంటే మామూలు విషయమా? 100 డ్రెస్సులు, ఏ డ్రెస్ తీసుకోవాలో తెలియదు. 100 పాదరక్షలు, ఏ పాదరక్షలు దొరుకోవాలో తెలియదు. అయ్యారు కొన్ని మర్చిపోతున్నా. ఏంట్రది? ఉంగరాలు. మనకు 5ఏనా? ఆయనకి 5, 10 మొత్తం 20. కాళ్ళకి ఏళ్ళకి అవన్నీ వేసుకుని రావాలంటే కనీసం 5 గంటలు పట్టు. సరే కానీ మంచి కాఫీ తాగాలని ఉంది. నువ్వు కాఫీ కోసం వెళ్ళాడు బాబాయ్. కాఫీ కాదు, ఏది కావాలన్నా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నువ్వు కాలు మీద వేసుకో. సుబ్బయ్య బాబాయ్ కాఫీ రా. సుబ్బయ్య బాబాయ్ కాఫీ అంటారా? సుబ్బయ్య బాబాయ్ కాఫీ అంటే ఇవ్వనరా? సుబ్బయ్య బాబాయ్ కాఫీ అంట. అలాగేనమ్మా. అత్తయ్య మావయ్య, ఈ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్. అత్తయ్య మావయ్య, మీ
మీరేం టెన్షన్ పడకండి. నేను పెళ్లి చూడటానికి కాదు, అన్ని పనులు చేయడానికి వచ్చాను. వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తాను, పన్నీర్ చల్లుతాను. అసలు మీరు ఏ పని చెప్పినా చక్కమని చేసేస్తాను. చలాకీగా ఉంది. పిల్ల బలే చలాకీగా ఉందండి. ఉంది. నా నోటితో చెప్తే నాకు అదో తృప్తి. స్టార్ట్ అయింది. కోతి వేడి వేడి స్పీడ్ పోస్ట్ లో వచ్చావయ్యా. నీకు చిన్న గ్లాసు, మీకు పెద్ద గ్లాసు. ఆహా, వాసన భేషుగ్గా ఉందనుకో. సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాస్ ఇస్తారా? పర్లేదు సీతారాం. ఊరుకో బాబాయ్. సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాస్ ఇస్తారా? పర్లేదు నీకు తెలీదు ఊరుకో బాబాయ్. అయ్ బాబాయ్. సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాస్ ఇస్తారా? నీకు తెలీదు ఊరుకో బాబాయ్. ఇదిగో, సుబ్బయ్య బాబాయ్కి వెండి గ్లాస్ ఇవ్వాలి. ఎందులో ఇవ్వాలి? ఎండి. అదే సంగతి. ఏం మర్యాద, ఏం మర్యాద. రై మెల్లిగా పిలిచరా, గ్లాస్ నోట్ వదురుద్ది. పెళ్లిలో వచ్చింది వదులుకోకూడదండి. ఎందుకు? ఎందుకంటే తర్వాత వస్తుందరా తెలీదుగా. అన్నా ఏంటి ప్రోగ్రామ్ ఏంటి? అరే నేను ఎలాగో పెళ్లి కూతురు ఫోటో తీసుకురాలేకపోయాను, నువ్వైనా తీసుకురారా. నీకు పెళ్లి కూతురు ఫోటో కావాలి అంతేగా? అవునా, త్వరగా తేరా. నేను తీసుకొస్తా. ఏమి పెళ్లి కూతురా? పెళ్లికి చీర బాగుంటుంది కదా. పెళ్ళైతే ఓకే గానీ ఈ చీర కట్టుకోవడం నా వల్ల కాదే. ఫ్యాషన్ డిజైనర్ ఇక్కడ ఉండగా మీకెందుకు వరి? కొత్తగా ఎలా కట్టాలో నేను కట్టి చూపిస్తా. గుడ్ షాట్. మా అన్న పెళ్లి కూతురు ఫోటో తెమ్మన్నాడు. ఐ గాట్ ఇట్. అసలు పెళ్లి కూతురు మనమే. పదవి ఫోటోలు దిగుదాం. పిఏ ఏంటి? ఫోటోలు అబ్బాయి. అయితే రా పీకే. పీకే అంటే పెళ్లి కూతురు. పెళ్లి కూతురు, పెళ్లి కూతురు. రండి రండి రండి. ఈ పూలతో నేను టక్ ఫోజులు ఇస్తాను, టక్ ఫోటోలు ఇస్తాయి. నా జడబా రావాలి. పికే పికే కొంచెం రైట్. అర్జెంట్ గా కత్తి కావాలి. బాలక వెళ్ళి కొబ్బరికెళ్తే నువ్వు గులాబీ పూలే. నువ్వు ఫోటో అప్పుడే తీకు. కాయలు చాలా బరువు ఉన్నారు బాబు. అదే చూసుకోవచ్చు. రోజీ, థ్యాంక్ యూ. రోజీ. ఏంటి గోలా? సురమత ఇదిగో ఫోటోలు బాయ్. మా సూరమతకు ఒక మంచి ఫోటో దింపబ్బా. అబ్బా నాకు ఇప్పుడెందుకు లేవే ఈ ఫోటోలు? అదేంటి సూరమత, రేపు నువ్వు పోతే ఓ మంచి ఫోటో కావాలిగా. నాకు పోతే అప్పుడే పంపించేద్దాం అనుకుంటున్నావా? అయినా అబ్బాయి పెళ్లి కూతురు తీయాల్సిన ఫోటోలు దానికి తీస్తావేంటి? ఈ పప్పాయి బాంబోలు పప్పాయి కాదలుడు. ఇస్కో కిచిడి కిచిడి కర్నా హై మావా. ఏ పిల్ల డబ్బులి. ఏం డబ్బులు? ఏం డబ్బులా? ఏనుగు పిల్లగా నీళ్ళు ఉఫ్ అని బయటకు కుదావు కదా, దానికి ఫోటోలు తీసాం కదా, ఆ డబ్బులు రీల్ డబ్బులు. ఫోటోలు బాచాయా? అవన్నీ తర్వాత, నా డబ్బులు నాకి. అది మరేమో మరి మా నాన్నని రిజర్వ్ బ్యాంక్ పంపించాను. అక్కడి నుంచి రాగానే ఇచ్చేస్తాను, సరేనా? అయ్యో ఏ నా డబ్బులు. కాఫీ. సుబ్బయ్య బాబాయ్ అంటే నువ్వేనా? నువ్వా? సరే పర్లేదులేమ్మా. ఇదిగో కాఫీ తీసుకొస్తానండి. ఇంతమంది తీసుకురాలేదు. కొంచెం చెప్పమ్మా, తొందరగా తీసామని. చెప్తాలే. ఏందమ్మా ఏ? అరిసెలు అబ్బో, భోజనంలో పెడతారులే. గ్లాసులో కాఫీ. సొప్పి బాబాయ్ ఎండి గ్లాస్ లో కాఫీ తీసుకెళ్తుంటే కింద పడిసి వెండి గ్లాస్ కింద పడిపోయింది. ఏం పర్లేదు బాబాయ్, నేను ఇంకో వెండి గ్లాస్ తెప్పిస్తానులే. ఇదిగో శతారత్నం, భోజనం టైం అయింది. ఒకేసారి భోజనం అయితే పోలా. పద. ఏ, నువ్వు కూర్చో. రేయ్ సుబ్బయ్య బాబాయ్కి భోజనం అంట. వెండి పళ్ళెంలో ఇగో బంగారపు మర్చిపోయారని చంపేస్తాను. బంగారు పువ్వు, బంగారు పువ్వు. వెండి పళ్ళెంలో బంగారపు. బంగారు పువ్వు. అసలు మర్యాద ఏంటి ఇది? ఈ విషయం అర్జెంట్ గా అన్నా చెప్పాలి.
అన్నాయ్ ఇక్కడ ఏం మర్యాదలు అన్నాయి, ఏం మర్యాదలు? ఇక్కడ నాకే వెండి పళ్ళలో బంగారు పూత అన్నం పెడతారంటే ఇక నువ్వు వచ్చుంటేనా బంగారు పళ్ళలో డైమండ్ పూత అన్నం పెట్టేవాడు అన్నాయ్. అన్ని కాళ్ళ దగ్గరకే వస్తున్నాయంటే లేచే తోస్తున్నారు. అబ్బో నువ్వు మిస్ అయ్యావన్నాయ్, నువ్వు మిస్ అయ్యావు. అక్కడ ఆయనకి ఎంతసేపటికి కాఫీ దొరకదు, ఇక్కడ మనం ఎంత నడిచినా కాఫీ షాప్ కనపడదు. నీ కాన్సన్ట్రేషన్ కథ మీద